సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం జనరల్ పబ్లిక్లో. ఈ మధ్యన చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. రిలేటివ్లీ యంగ్ పీపుల్ ఇంతకుముందు ఏమి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా తెలియదు, అటువంటి వాళ్ళు సడన్గా కొలాప్స్ అయిపోవడం అనేది సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. దీనికి ప్రధానమైన కారణం రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి హార్ట్ వీక్గా ఉండడం, ఇంతకుముందు హార్ట్ అటాక్స్ వచ్చిన పేషెంట్స్ వాళ్ళలో రావచ్చు. కొన్ని రకాల జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, కార్డియోమయోపతీస్ అంటాము, లేదా బ్రుగాడా సిండ్రోమ్ అంటాము. ఇటువంటి కండిషన్స్, జెనెటిక్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్లో కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ అనేది ప్రిడామినెంట్లీ ఒక గుండెకి సంబంధించి రిథమ్ డిస్టర్బెన్స్, ఎరిథ్మియా ప్రాబ్లం. ఒక ఎలక్ట్రోఫిజియాలజిస్టు మీకు ఏ రకంగా సహాయపడగలడు కార్డియాక్ అరెస్ట్ ట్రీట్మెంట్లో? రెండు రకాల ప్రాబ్లం. ఒకటి, ఏ పేషెంట్కి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందనేది మనం నిర్ధారించాల్సి ఉంటుంది. తద్వారా ఆ పేషెంట్కి ఏదైతే అవసరమైన చికిత్సలు ఉన్నాయో అది మనం చేయడానికి వీలుగా ఉంటుంది. ఒక పేషెంట్కి సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని నిర్ధారించిన తర్వాత రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఐసీడీ అంటాం, ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్. అది ఒక మిషన్, అది పెట్టడం ద్వారా, లేదా కొంతమంది పేషెంట్స్కి అబ్లేషన్, 3D మ్యాపింగ్ ప్లస్ అబ్లేషన్ అనే ఒక చికిత్స. ఈ రెండు చికిత్సల ద్వారా ఈ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.